హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ టమాటో పప్పు. ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పప్పు తినడానికి ఇబ్బంది పడితే ఇలా ట్రై చేయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమీ రాదు. ఒక గ్లాస్ పప్పు తీసుకొని దాన్ని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని వాష్ చేసి ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి నానబెట్టుకున్న పప్పుని, ఒక మీడియం సైజు ఆనియన్, 2 టమాటోలు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కాసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కూడా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పు